ప్రేమ అద్దం దగ్గర కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ అక్కడికి వచ్చి అలా ప్రేమను చూస్తూ ఉండిపోతాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రేమ మాత్రం "ఏంటి అలా చూస్తున్నావని" చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ "నువ్వు ఈ నగల్లో చాలా అందంగా ఉన్నావని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "నిజం చెప్పాలంటే నువ్వు ఈ నగలు వేసుకున్న తర్వాత బాపు బొమ్మలా ఉన్నావని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ వైపు అలా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా ప్రేమను అలా చూస్తూ ఉండిపోతాడు. "నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావని" చెప్పేసైతే అంటూ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే తనని తాను చూసుకుంటూ చాలా ఆనందిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "ఈ నగల కోసం ఎంత యుద్ధం జరిగింది నీ కుటుంబం మధ్యన, నా కుటుంబం మధ్యన. ఈ నగల కోసమే కదా మన ఇద్దరు కుటుంబాల మధ్య చిన్న మినీ యుద్ధమే జరిగింది. మా నాన్న జైలుకి వెళ్ళవలసి వచ్చింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కూడా "అవును, ఈ నగల కోసం మనిద్దరం రాత్రింపవళ్ళు కూడా ఎలా తిరిగామో ఆ కళ్యాణ్ కోసం నీకు గుర్తుందా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే "హా! అవును, గుర్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "సరేలే, ఎలా అయితేనేమి లాస్ట్‌కి ఆ నగలు నీ దగ్గరికే వచ్చాయి. నాకు అదే చాలు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం "ఇలా జరిగింది కదా! ఇవన్నీ తలుచుకుంటే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నవ్వు కూడా వస్తుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ధీరజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ ప్రేమ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ప్రేమ కూడా ధీరజ్ వైపు అలా ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.